ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ వాజేడు వెంకటాపురం ఏరియా కమిటీ కార్యదర్శి వెంకటేష్ పేరిట మావోయిస్టులు సోషల్ మీడియాలో లేఖ విడుదల చేశారు. జేఎండబ్ల్యూపీ డివిజన్లోని ఏడూరు నాగారం మహదేవ్పూర్ దళంలోని నిరాయుధులైన ముగ్గురు సభ్యులు జైసింగ్, రమేష్, సుక్కిని ఈ నెల 29వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో పోలీసులు పట్టుకొని కనబడకుండా దాచిపెట్టి చిత్రహింసలకు గురి చేస్తూ వారిని ఎన్కౌంటర్ పేరుతో చంపే ప్రయత్నం చేస్తున్నారు అని, అరెస్టు చేసిన వారిని 24 గంటల్లో కోర్టుకు హాజరుపరచాలి. వారికి ఎలాంటి హాని జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక నాయకులే బాధ్యత వహించాలి అన్నారు. ఈ అరెస్టును ప్రజలు, ప్రజాస్వామికవాదులు, బుద్ధిజీవులందరూ ఈ అక్రమ అరెస్టును వ్యతిరేకించండి అంటూ లేఖలు పొందుపరిచారు. సోషల్ మీడియా వేదికగా మావోయిస్టులు లేఖ విడుదల చేయడంతో ములుగు జిల్లా పరిధిలోని వాజేడు వెంకటాపురం ఏజెన్సీ మండలాల్లో అలజడి మొదలైంది. ఒకవైపు మావోయిస్టు వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో లేఖ విడుదల కావడంతో అధికార పార్టీ నేతల్లో గుబులు మొదలైంది. పోలీసులు, మావోయిస్టుల మధ్య జరుగుతున్న వారిలో ఏ క్షణం ఏం జరుగుతుందోనని ఏజెన్సీ ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదిస్తున్నారు. కార్మికులకు మెయిన్ ఫెస్టివల్లో 10,000 రూపాయలు పెడతామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలలో మధ్యాహ్న భోజన కార్మికుల మీద ఎలాంటి సమస్య ఊసెత్తడం లేదు. ఒక్కటే అడుగుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, వెంటనే మీరు ఇచ్చిన అని 10,000 రూపాయల వేతనం, అదేవిధంగా గౌరవ సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే కార్మికులకు సమాన పనికి సమాన వేతనం, 10,000 వేతనం కాదు 26,000 వేతనం ఇవ్వాలనేది కూడా చెప్పడం జరిగింది. కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం వీళ్లకు పని భారం పెంచుతూ పిల్లలకు ఉన్నత స్థాయిలో నాణ్యతమైన ఫుడ్ పెట్టుట్లో అన్ని పెట్టమని చెప్పడం జరుగుతుంది. కానీ వాళ్ళకు జీతం ఇచ్చుట్లో లోపం ఎందుకు జరుగుతూ ఉందని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. ప్రధానంగా వాళ్ళు విధులలో ఇవాళ కట్టెల పోయి ఊది 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 కళ్ళు కరవైన వాళ్ళు ఉన్నారు. ఇవాళ గ్యాస్ సిలిండర్లు కూడా వాళ్ళు స్వయంగా పెట్టి తేవడం జరుగుతూ ఉంది. పొయ్యిల కట్టెలు అప్పుడు కొనుకొచ్చినట్టు 1000 రూపాయల క్వింటాల్ కట్టెలు కొనుకొచ్చి కూడా పిల్లలకు అన్నం పెట్టారు. ఇవాళ గ్యాస్ సిలిండర్లు కూడా కొనుకొచ్చి పెట్టడం జరుగుతూ ఉంది. ఇవాళ నిత్యావసర సరుకులు, పప్పు, ఉప్పు, నిత్యావసర సరుకులు కూడా జీఎస్టీ పేరుతో మోడీ ప్రభుత్వం విచ్చలవిడి రేట్లు పెట్టి ఇలా పిల్లల మీద అవార్డులు పొందుతూ ఉన్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మేము ఒకటే బేషరతుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏంటంటే అయ్యా మీరు అవార్డులకు పరిమితం అయిపోయారు, కానీ చేసే కార్మికుల బతికేందని మేము అడుగుతా ఉన్నాం. చేసే కార్మికుల శ్రమ ఎందుకు దోస్తూ ఉన్నారని మేము అడుగుతా ఉన్నాం. ఇలా ఒక్కటే ప్రధానంగా మిమ్మల్ని అడిగేది, వాళ్ళ ఒక న్యాయమైన డిమాండ్, వాళ్ళకు సమాన పనికి సమాన వేతనం, 26,000 వేతనం గౌరవ సుప్రీంకోర్టు చెప్పినట్టు ఇవ్వాలి. అదేవిధంగా విధులలో ప్రమాదం జరిగినటువంటి వాళ్ళకు 25 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కూడా కల్పించాలి. వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా కల్పించాలి. ఇలా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇలా ఒక పెన్ను కొనుక్కరాని పరిస్థితి. కానీ మధ్యాహ్న భోజన కార్మికులు పిల్లలకు పప్పు, ఉప్పు, నిత్యావసర సరుకులు కొనుకొచ్చి పైసలు పెట్టి వాళ్ళు ఒక పిల్లలకు నాణ్యతమైన ఫుడ్ పెడితే అవి 7 నెలలకు 8 నెలలకు మీరు ఇచ్చే డబ్బులు అవి వస్తాయో, అవి తర్వాత ఎప్పుడు వస్తాయో తెలుస్తలేదు 8 నెలల తర్వాత. కానీ వాళ్ళు ఎక్కడ బాకీలు చేయాలని ప్రభుత్వాలను మేము అడుగుతా ఉన్నాం. ఇలా వాళ్ళు ఎక్కడ బాకీ చేసి పిల్లలకు అండి పెట్టాలని ప్రభుత్వాలను మేము అడుగుతాం. వెంటనే వాళ్ళ సమస్యలు పరిష్కరించి ఆ ఒక్క పిల్లలకు నాణ్యతమైన ఫుడ్ అందించే వాళ్ళకు వాళ్ళ శ్రమ గుర్తించి వాళ్ళకు జీతాలు కానీ, హెల్త్ కార్డులు కానీ, ప్రమాద బీమా సౌకర్యం కానీ అన్ని కల్పించని విడలో ఏ చలో అసెంబ్లీ రేపు సమస్య కాదు. మళ్ళా తర్వాత కూడా ఎక్కడికైనా ముట్టడికి మేము నిర్ణయం తీసుకున్నామని ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లక్ష్మణ్, మిడ్ డే మీల్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు వెమ్లవాడ ఎంఈఓ గారికి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల మీద మెమోరాండం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. రేపు 31 తారీఖు నాడు చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉన్నది. చెలో అసెంబ్లీ ముట్టడానికి ఈ మండలంలో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులందరూ తరలి రావాలని చెప్పి అందరికీ పేరు పేరున అన్ని గ్రామాల నుంచి, మండలాల నుంచి మధ్యాహ్న భోజన కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని రేపు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి మధ్యాహ్న భోజన కార్మికులకు పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా 8 నెలల నుండి కార్మికులకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. కోడిగుడ్ల పైసలు రావాలి, పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి డిమాండ్ అమలు చేయాలని చెప్పి మేము ప్రధానంగా 10,000 రూపాయలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా మధ్యాహ్న భోజన కార్మికులకు పని పెంచిండ్రు. ఇలా మొన్ననే లెటర్స్ వచ్చినాయి అందరి ఎంఈఓలకు, హెచ్ఎంలకు అందరికీ. ప్రధాన ఉపాధ్యాయులు మోడీ నుంచి పొద్దుగాల అల్పాహారం పెట్టాలంటే దానికి విధి విధానాలు లేవు. సెంట్రల్ స్కీమ్ అని చెప్పి లెటర్స్ ఇచ్చిర్రు అన్ని ఉపాధ్యాయులకు. మరి సెంట్రల్ స్కీమ్ అమలు చేయాలంటే మరి దానికి ఎంత ఖర్చు అవుతుంది, దానికి బడ్జెట్ ఏంది అనేది ఏది చెప్పలేదు లెటర్లో.
పొద్దుగాల మధ్యాహ్న భోజన కార్మికులు పిల్లలకు స్వీట్ పెట్టాలి. ఆ స్వీట్కి ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి సెంట్రల్ స్కీమ్ను ఈ కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.